ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వ్యతిరేక ధోరణిని మళ్ళా స్పష్టంగా కనిపిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలను మళ్ళా నట్టేట ముంచడానికి గోదావరి నీళ్లు దోచుకపోయే విధంగా ఈరోజు చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఉత్తస్ పలుకుతా ఉన్నది. ఈరోజు గోదావరిలో ఉమ్మడి విభజన చట్టం ప్రకారం మనకు 900 పైచిలకు నీళ్లు కేటాయించిండ్రు. ఆ రోజు దాని మీద స్పష్టమైన వైఖరి ఆంధ్ర ప్రభుత్వం చెప్పకుండా ఈరోజు గోదావరి మీద ప్రాజెక్టులు చేపట్టడం తెలంగాణ ప్రాంత ప్రజలుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర ప్రాంతం చంద్రబాబు గారు గోదావరి మీద ట్రిబ్యునల్ వేయాలని కేంద్రానికి లెటర్ రాయడం జరిగింది. గోదావరి మీద ట్రిబ్యునల్ వేసేదానికి ముందే ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టులో నీళ్ల కేటాయింపులు నీళ్ల వినియోగం చూపించి రైబీరియన్ రైట్స్ ప్రకారం మాకు గోదావరిలో నీళ్లు ఎక్కువ వాటా కావాలని కోరడానికి ఇది ప్రమాదం తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రమాదం స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ముందుగా బనకచెర్లలో 200 టీఎంసీల నీళ్లు వాడుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా భవిష్యత్తులో 400 నుంచి 500 టీఎంసీలు వాడుకుంటామని ఆంధ్ర ప్రభుత్వమే స్పష్టంగా మీడియా ద్వారా చెప్తా ఉన్నది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ వాళ్ళు 50% నిధులు కేటాయిస్తామని దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారే అనౌన్స్ చేయడం జరిగింది. కేంద్రం 50% నిధులు కేటాయిస్తే 50% మేము లోన్ల ద్వారా తీసుకొచ్చి బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీన్ని మేము తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ప్రాంత కార్యకర్తలుగా నాయకులుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ఇక్కడ విద్యార్థి నాయకులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు ప్రజా సంఘాలు కావచ్చు, అందరూ కూడా బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తా ఉన్నారు. ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున దీని మీద వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టి ఆంధ్ర నాయకత్వం ఎత్తుగడలను కూడా మేము చిత్తు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడుకి అడుగులకు మడుగులతో వాళ్ళ గురువుకు దక్షిణగా చెల్లించే విధంగా గోదావరి జలాలను ఆంధ్రాకు మూటగట్టి ఇచ్చే విధంగా ఈరోజు మూటలు పోసే ముఖ్యమంత్రి దీన్ని చేపట్టడం జరిగింది. దీన్ని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా తక్షణం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి లెటర్ రాసి అసెంబ్లీలో ఉమ్మడి చర్చ పెట్టాలని ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చర్చ జరిపి దీన్ని ఏకగ్రీవ తీర్మానం ద్వారా కేంద్రానికి ఒక నివేదికను పంపి కేంద్రానికి ఒక హెచ్చరిక పంపి ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టొద్దని సిడబ్ల్యూసీ క్లియరెన్స్ వచ్చినాకనే తెలంగాణ ప్రాంతంలో న్యాయమైన నీటి వాటా తేలినాకనే కొత్త ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రాంత వాటా తేలినాకనే ఈరోజు ఆంధ్ర ప్రాంతం ప్రాజెక్టులు చేపట్టాలని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి మెమరాండం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అసెంబ్లీలో చర్చ జరిపి మొత్తం నివేదికను ప్రభుత్వం తరఫున కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చి దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి తెలంగాణ ప్రాంతం జరిగే అన్యాయాన్ని చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకుపోవాలని దీన్ని వ్యతిరేకించాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.